Yes, SBI Clerk Mains, question paper number 717. Yes, friends. ప్రీవియస్ డే మీరు ఈ పేపర్ చేసినప్పుడు మీకు చాలా లెంగ్దీగా చాలా టఫర్గా అనిపించి ఉండవచ్చు. అయితే అంత లెంగ్దీ కాదు, అంత టఫర్గా మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వాడికి మనకి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే వాడు 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 minutesలో అవ్వాలి. అంటే ఎగ్జామినర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ పేపర్ ఇచ్చిన ఎగ్జామినరే ఈ పేపర్ చేయాలి అంటే ఖచ్చితంగా 30 minutesలో అతను కూడా చేసేలా ఉండాలి. సో ఈ పేపర్లో ఎక్కడో క్లూ ఉంటుంది. ఈరోజు నేను మీకు ఈ పేపర్లో మెథడ్ చెప్తా. ఆల్రెడీ ఈ పేపర్ ప్రీవియస్గా ఒకసారి మనం చేస్తున్నాం, ఇటువంటి పేపర్ SBI PO ప్రిలిమ్స్లో కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేపర్ చేసేటప్పుడు ఐ విల్ గివ్ యూ సమ్ మెథడ్స్ చెప్తాను, దాని ప్రకారమే ట్రై చేసి ఉండాలి. నిన్న మీరు మరి ఏం చేశారో చూద్దాం. నేనైతే ఇప్పుడు పైన వాడు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని చదవడం లేదు, నాకు ఆ బ్లాంక్ మాత్రమే ఫిల్ అవ్వాలి. ఆ బ్లాంక్ ఫిల్ అవ్వాలంటే నేను ఆలోచించే ఆలోచన అది ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఏదైనా ఫస్ట్ స్టేట్మెంట్ అయ్యేవి ఏమున్నాయి ఇక్కడ మనం వెతుకుతున్నప్పుడు బికాజ్తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదండి. బికాజ్తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు కాబట్టి అది మన ఆన్సర్ కాదు. సెకండ్ వన్ చూసినప్పుడు సెకండ్ వన్ కూడా బికాజ్తో స్టార్ట్ అయింది. బికాజ్తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు కాబట్టి దానిని కూడా ఎలిమినేట్ చేశాను. అండ్ ఇక మన దగ్గర మిగిలినవి కేవలం 1, 3, 4, 5. The basic reason why the despicable practice of manual scavenging still persists in India is because there is a negligible or no support by society to eliminate this most inhuman of professions. స్టేట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, సరి అయినటువంటి అర్థం ఇస్తోంది. రీజన్ చెప్తున్నాడు, ఇండియాలో ఎందుకని మాన్యువల్ స్కావెంజింగ్ ఇంకా పెర్సిస్ట్ అయి ఉంది అంటే there is a negligible or no support by society to eliminate this most inhuman of professions అని అంటున్నాడు. ఇప్పుడు ఫోర్త్ వన్ దగ్గరికి వద్దాం. నో సపోర్ట్ బై సొసైటీ, డైరెక్ట్ గా నో సపోర్ట్ బై సొసైటీతో స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి టు ఎలిమినేట్ దిస్ మోస్ట్ అన్నాడు. ఈ దిస్ ఏంటో ముందు చెప్పలేదు కావున మనం ఫోర్త్ వన్ ని తీసుకోలేము, ఎలిమినేట్ చేసాం. ఇక ఫిఫ్త్ వన్కి వచ్చినప్పుడు వై ద డిస్పెకబుల్ ప్రాక్టీస్ ఆఫ్ క్వశ్చన్ తో స్టార్ట్ చేసినాడు కాబట్టి చివరి క్వశ్చన్ మార్క్ లేదు, క్వశ్చన్ తో స్టార్ట్ చేసినాడు. పెర్సిస్ట్ ఇన్ ఇండియా ఈజ్ నెగ్లిజిబుల్ అని అంటున్నాడు, దాన్ని అసలు పట్టించుకోవద్దు అంటున్నాడు. తప్పండి, మీనింగ్ లోనే తప్పు వచ్చేసింది. సో ఇప్పుడు ఫస్ట్ వన్ బికాజ్ కాబట్టి ఎలిమినేట్ అయింది, సెకండ్ వన్ బికాజ్ కాబట్టి ఎలిమినేట్ అయింది, థర్డ్ వన్ లో దిస్ మోస్ట్ ఇన్హ్యూమన్ ఆఫ్ ప్రొఫెషన్స్ అన్నాడు, ఆ దిస్ ఏమిటో తెలియదు కాబట్టి ఎలిమినేట్ చేశాను. ఫోర్త్ వన్ లో అసలు పూర్తిగా వాక్యానికి ఆపోజిట్ గా వెళ్ళినాడు కాబట్టి 1 లేదు, 2 లేదు, 4 లేదు, 5 లేదు, ఓన్లీ 3. ఇది సరి అయినటువంటి మీనింగ్ మనకి ఇస్తోంది. ద బేసిక్ రీజన్ వై ద డిస్పెకబుల్ ప్రాక్టీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ స్టిల్ పెర్సిస్ట్ ఇన్ ఇండియా ఈస్ బికాస్ there is a negligible or no support by society to eliminate this most inhuman of professions. No error, proper గా ఉంది. థర్డ్ వన్ తీసుకోండి. నౌ కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్, 52 లోకి వద్దాం. ఎస్, ఒక్కొక్కసారి వాక్యాన్ని చదువుకుంటూ వెళ్దాం. నేను మరలా పారాగ్రాఫ్ చదవడం లేదు మిత్రమా. ఇండియన్ అగ్రికల్చర్ లో స్కేల్ అండ్ లో ప్రొడక్టివిటీలో ఇండియన్ అగ్రికల్చర్ అనేది సబ్జెక్ట్ అయ్యా, లో స్కేల్ అండ్ లో ప్రొడక్టివిటీ అనేది ఆబ్జెక్ట్ అయ్యా. కానీ అక్కడ ఎక్కడా కూడా ఆ కాంప్లిమెంట్ కి ముందు అది వెర్బ్ ఏమైనా ఉందా? దీన్ని మనం ఫుల్ స్టాప్ తో ఎండ్ చేసామే. ఫుల్ స్టాప్ తో ఎండ్ చేసామంటే అది ఒక స్టేట్మెంట్ అయి ఉండాలి కదా. స్టేట్మెంట్ అయ్యి అర్హత దానికి లేనప్పుడు ఫస్ట్ వన్ ఎలిమినేట్ అవుతుందయ్యా. సో ఇండియన్ అగ్రికల్చర్ లో స్కేల్ అండ్ లో ప్రొడక్టివిటీలో ఏ విధమైన వెర్బ్ లేదు కాబట్టి దాన్ని నేను ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు సెకండ్ వన్ లోకి వెళ్తున్నా. ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ నోన్ బై లో స్కేల్ అండ్ ప్రొడక్టివిటీ, ఇక్కడ ఈజ్ నోన్ బై అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ ఫామ్ అయింది. ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ కంట్రీ బిలో 5 acre, మళ్ళా అక్కడ ఏమైందయ్యా అంటే ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ కంట్రీ బిలో 5 acre దగ్గర మధ్యలో వెర్బ్ ఉండాలి, లేదు. అండ్ 67% ఫార్మ్ హౌస్ హోల్డ్స్ సర్వైవ్ యావరేజ్ అన్నాడు, మీనింగ్ లెస్ స్టేట్మెంట్ ఫార్మ్ అయింది కాబట్టి ఎలిమినేట్ చేశా. About 85% of the operational land holding is below 5 acres, okay. And 67% households Indian survive ఏమిటండి? మళ్ళీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి థర్డ్ వన్ కూడా ఎలిమినేట్ అయింది. ఫోర్త్ వన్, అబౌట్ 85% of the operational land holding in country
ఆర్ బిలో అని అంటున్నాడు. 5 acre and 67% యావరేజ్ ల్యాండ్ హోనింగ్ ఆన్ 1 acre. ఇక్కడి నుంచి అండ్ తర్వాత వాక్యాన్ని చదువుకోండి. మీకు ఏ విధమైనటువంటి మీనింగ్ ఇవ్వడం లేదు. సో అక్కడ ఫార్మేషన్ తప్పుగా వచ్చింది కాబట్టి 4th one కూడా ఎలిమినేట్ అయింది. 5th one చదువుతున్నా. ఇండియన్ అగ్రికల్చర్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై లో స్కేల్ అండ్ లో ప్రొడక్టివిటీ. ఒక స్టేట్మెంట్ ఫార్మ్ అయింది. About 85% of the operational land holdings in the country are below 5 acres, correct? And 67% farm households survive on an average land holding of 1 acre. ఈ విధంగా చూసినప్పుడు 5th స్టేట్మెంట్ ఒక్కటి మాత్రమే ఎర్రర్ లేకుండా ప్రాపర్ గా ఉంది. రిమైనింగ్ 4 లో కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్, ఫార్మేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కావున రిమైనింగ్ 4 ఎలిమినేట్ అయ్యాయి. 5th one మాత్రమే సరి అయినటువంటి అర్థాన్ని ఇస్తోంది. సో 5th one ఈజ్ యువర్ ఆన్సర్. నా క్వశ్చన్ నెంబర్ 53 హవెవర్ తో స్టార్ట్ చేసినట్టు నాన్న. ఈ 53 క్వశ్చన్ చేసినట్టు మళ్ళా మనం చేయబోయేది ఏమిటయ్యా అంటే, ఎస్ వి గో విత్ ద ఫస్ట్ సింథటిక్ ప్లాస్టిక్ వాజ్ కాల్డ్ బేక్లైట్ and was derived from fossil fuels. Large scale production during Second World War was directed for kadaya, directed towards unundali, eliminated. Plastics had their origin in cellulose derivatives. Bond. Plastics had their origin in cellulose derivatives. Statement correct. The first synthetic plastic was called bakelite and was derived from fossil fuels. Adi kuda meaning ichindi. During the Second World War, large scale production of plastic was directed towards the war effort. ప్రతి స్టేట్మెంట్ మీనింగ్ ఇస్తున్నాయి, ప్రాపర్ గా ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ మన ఆన్సర్ అయి ఉండవచ్చు. థర్డ్ వన్, ప్లాస్టిక్ ఒరిజినేట్స్ ఫ్రమ్ డెరివేటివ్స్, అక్కడే పోయింది. ప్లాస్టిక్ ఒరిజినేట్స్ ఫ్రమ్ డెరివేటివ్స్ లోనే పోయిందయ్యా. బ్యాక్లైట్ వాజ్ derived ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ వాజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ వార్ ఎఫర్ట్. సో ఫస్ట్ వన్ లోనే ప్లాస్టిక్ ఒరిజినేట్స్ ఫ్రమ్ డెరివేటివ్స్ లోనే ఆన్సర్ పోయింది కావున దాన్ని తీసేద్దాం. థర్డ్ వన్ కూడా ఎలిమినేట్ అయ్యింది. నా 4th one లోకి రండి. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ వాజ్ ఫర్ వార్ ఎఫర్ట్ అన్నాడు. ఇక్కడ మనకి ఇది ఎలిమినేట్ అయింది. సో దాట్ అలాగే ద ఫస్ట్ ప్లాస్టిక్ బేక్లైట్ ఏమిటండి, దీనికి ఏమైనా మీనింగ్ ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఎటువంటి మీనింగ్ లేదు కాబట్టి 4th one ఎలిమినేటెడ్. డ్యూరింగ్ బ్లేక్లైట్ వజ్కాల్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో దట్ ఇది కూడా మిస్టేక్. ఇంతకీ మనం ఏం చూసాం ఇక్కడ? డైరెక్టెడ్ తర్వాత టువర్డ్స్ లేకపోవడం ఫస్ట్ వన్ లోను, సెకండ్ వన్ లో టోటల్ స్టేట్మెంటే తప్పు రావడము, ఫోర్త్ వన్ లో ఫోర్త్ వన్ లోనేమో వాజ్ ఫర్ వార్ ఎఫర్ట్ ద ఫస్ట్ ప్లాస్టిక్ బేక్లైట్ లో ఎర్రర్ చూసాము. 5th one కి వచ్చినప్పుడు వజ్కాల్ అనేది మిస్టేక్ అండి, అది కూడా మిస్టేక్ గా చూసాం. సో ఫస్ట్ వన్ ఎర్రర్, థర్డ్ వన్ ఎర్రర్, 4th one ఎర్రర్, 5th one ఎర్రర్ అయినప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగానే సెకండ్ వన్ చదువుతున్నప్పుడు క్లీన్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి, క్లియర్ మీనింగ్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. ప్లాస్టిక్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ సెల్యులోజ్ డెరివేటివ్స్. ద ఫస్ట్ సింథటిక్ ప్లాస్టిక్ వాజ్ కాల్డ్ బేక్లైట్ అండ్ వాజ్ derived ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. During the Second World War, large scale production of plastic was directed towards the war effort అనేటువంటి 3 statements తోటి perfect గా ఉంది. So that I am going with the second option. Now come on my dear friends, 54 లో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చదవండి. The people care about the nominal value, money కాదండి, nominal value of money పోయిందండి ఫస్ట్ వన్. సెకండ్ వన్ మనం ఇంకా చదివితే ఇంకా చాలా దొరకవచ్చండి, మనకు ఒకటి దొరికింది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాం. ద నోషన్ దట్ పీపుల్ కేర్ అబౌట్ డ్రాప్ బై మోర్ దాన్ హాఫ్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. అంటే అది ఏం పీరియడ్ అండి? ఆ సేమ్ పీరియడ్ ఏంటో చెప్పాలి కదా మీరు. సో అంతకుముందు అటువంటి పీరియడ్ గురించి మీరు మాట్లాడి ఉండాలి కదా. అంతకు ముందు మీరు అటువంటి పీరియడ్ గురించి మాట్లాడి ఉన్నట్లయితే సరిపోయేది, తీసేద్దాం. ఇక థర్డ్ వన్ అండి, ద నోషన్ దట్ పీపుల్ కేర్ మోర్ అబౌట్ ద నామినల్ వాల్యూ వుడ్ బి ఇంప్రెస్డ్ ఇఫ్ దేర్ వేజెస్ డబుల్ దాన్ ఇట్స్ రియల్ వాల్యూ ఆఫ్ దేర్ మనీ వర్ టు పోయింది అక్కడతో తీసేయండి. నా 4th one, ద నోషన్ దట్ పీపుల్ కేర్ మోర్ అబౌట్ ద నామినల్ వాల్యూ ఆఫ్ మనీ రాదర్ దాన్ ఇట్స్ రియల్ వాల్యూ. అకార్డింగ్ టు దిస్ ఐడియా, workers for instance would be impressed if their wages double in a year even if the real value of their money were to drop by more than half during the same period. ఈ సేమ్ పీరియడ్ ఏంటో చెప్పాడు కాబట్టి 4th one మనం కన్సిడర్ చేయొచ్చు. ద నోషన్ వాజ్ టు డ్రాప్ అనాలి, వర్ కాదు. పోనీ ఇమాజినరీ ఇంపాసిబుల్ కండిషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా?
ద నోషన్ వర్ టు డ్రాప్ బై మోర్ దాన్ లేదండి, కావున ఫిఫ్త్ వన్ తీసేయండి, ఓన్లీ ఫోర్త్ వన్ మాత్రమే మన దగ్గర ఆన్సర్ గా ఉంది. మిత్రులారా, మనం ఏం చేస్తున్నామయ్యా అంటే పారాజంబులు చేసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అయ్యే అవకాశం ఎవరికి ఉందో మనం చెక్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా చెక్ చేశాం. అంతేకాకుండా ఎర్రర్ లొకేషన్ కూడా చేస్తూ ఉన్నాం. నా క్వశ్చన్ నెంబర్ 55, ట్రయింగ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఈజ్ నాట్ పాసిబుల్. స్టేట్మెంట్ మీనింగ్ ఉంది. ట్రయింగ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఈజ్ నాట్ పాసిబుల్. ద వెరీ వాంట్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ వాంట్ దట్ వి మైట్ హ్యావ్. ఇప్పుడు మనం డిఫరెంట్ గా ఉందామనుకునే వాంట్ మిగతా వాంట్స్ లాంటిదే, ఈ కోరిక మిగిలిన కోరికల లాంటిదే అని అంటున్నాడు. సూటబుల్ గానే ఉంది. ద వెరీ వాంట్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ వాంట్. ఈ వెరీ వాంట్ ఏమిటి ఇక్కడంటే? ఆ వాంట్ ఏంటో చెప్పాడు. ట్రయింగ్ టు బీ సంథింగ్ దట్ యు ఆర్ నాట్ అనేది నీ వాంట్. ఈ వాంట్ ఏమన్నాడు? వెరీ వాంట్ అన్నాడు. యాక్సెప్ట్ చేశాం. కానీ సెకండ్ స్టేట్మెంట్ లో డైరెక్ట్ గా ద వెరీ వాంట్ తో స్టార్ట్ చేశాడు కాబట్టి ఎలిమినేటెడ్. థర్డ్ వన్, ట్రయింగ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఈజ్ పాసిబుల్ అంటున్నాడు. అది పాసిబుల్ కాదు, నాట్ పాసిబుల్ తీసేయండి. వెరీ గుడ్. వీ మైట్ హ్యావ్ సంథింగ్ దట్ వీ ఆర్ నాట్ ఈజ్ నాట్ పాసిబుల్. నో నో నో. ఫోర్త్ వన్ కూడా పోయింది. వీ మైట్ హ్యావ్ సంథింగ్ దట్ వీ ఆర్ నాట్ ఏంటండి? వీ మైట్ హ్యావ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ అనాలి. సో దట్ ఆర్ నాట్ కాదు అది. ఇది కూడా పోయింది. నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ వాంట్ దట్ దే మైట్ హ్యావ్, అసలు మీనింగే లేదు, తీసేయండి. సో మరొకసారి ఫస్ట్ వన్ చదువుకోండి. ట్రయింగ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఈజ్ నాట్ పాసిబుల్. ద వెరీ వాంట్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ వాంట్ దట్ వీ మైట్ హ్యావ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 56 లోకి రండి. నెగోషియబుల్ అబౌట్ అంటున్నాడు. నెగోషియేట్ అబౌట్ దేర్ ఇంప్లికేషన్స్ ఆర్ మెనీ కంటెన్షియస్ ఇష్యూస్. నెగోషియేట్ అబౌట్ దేర్ ఇంప్లికేషన్స్ ఆర్ మెనీ అంటున్నాడు. వెరీ గుడ్. నెగోషియేట్ అబౌట్ దేర్ ఇంప్లికేషన్స్ ఆర్ అంటున్నాడు. ఏమిటండి ఇక్కడ? నెగోషియేట్ అన్నాడు, ఇక్కడ ఆర్ అన్నాడు. స్టేట్మెంట్ చదువుతున్నప్పుడే అర్థమవుతుంది. కంటెన్షియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెగోషియేటర్స్, పోయిందండి వాక్యం. సెకండ్ వన్, క్లాజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెగోషియేటర్సా? క్లాజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెగోషియేటర్స్ ఏమిటండి? నెగోషియేషన్స్ కదా, తీసేయండి. అలాగే ఆ వాక్యం చివరిలో ఏమన్నాడో చూడండి. నెగోషియేట్ అని ఆగిపోయాడు, తప్పండి. నా థర్డ్ వన్ లోకి వెళ్తున్నా. మెనీ కంటెన్షియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెగోషియేటర్స్ ఫర్ ద ప్రపోజ్డ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ లైక్ ఇంప్లికేషన్స్ తో ఆగదండి. సో దట్ థర్డ్ వన్ కూడా పోయింది. మెనీ కంటెన్షియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెగోషియేటర్స్ ఫర్ ద ప్రపోజ్డ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ లైక్ ఇంప్లికేషన్స్ ఏంటండి? స్టేట్మెంట్ సరైన మీనింగ్ ఇవ్వలే. While there are many contentious issues involved in the negotiators for the proposed regional comprehensive economic partnership, countries at least know what they are negotiating about and their likely implications. Statement చదువుకున్నప్పుడు full form లో ఉంది. That is the fourth one. Now fifth one, countries at least know what negotiate. What negotiate కాదండి, తీసేయండి ఇక్కడ. About implications while many contentious issues involved proposed. ఏదేదో ఇచ్చినాడు. ఫిఫ్త్ వన్ లో స్టేట్మెంట్ ఫార్మ్ అవ్వలేదు. ఫోర్త్ వన్ ఒకసారి చదువుకోండి అయ్యా. While there are many contentious issues involved in the negotiators for the proposed regional comprehensive economic partnership, countries at least know what they are negotiating about and their likely implications. Statement proper గా ఉంది. ఫోర్త్ వన్. Question number 57. Yes, India is still stuck అంటున్నాడు. India is still stuck in the IT realities of yesterday. బాగుంది. IT realities of yesterday బాగుంది. It remains in denial about the major transformations in the sector that are taking place along with unprecedented job losses. ఫస్ట్ వన్ కరెక్ట్ గానే ఉందయ్యా. IT realities of yesterday అంటాడు. ఇది ఏమైనా స్టేట్మెంట్? అసలు ఫుల్ స్టాప్ తో ఎండ్ చేశాడు. IT realities of yesterday అంటాడు. ఇది ఏమైనా స్టేట్మెంట్? అక్కడ ఏమైనా వెర్బ్ ఏమైనా ఉందా? ఏమీ లేదుగా. కాబట్టి సెకండ్ వన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్, ఇట్ రిమైన్స్ అంటున్నాడు. వాట్ ఇట్? ఏది ఇది? ఇది ఏమవుతుంది? ఆ ఇట్ ఏమిటో తెలియనప్పుడు దాంతో ఎలా స్టార్ట్ చేయమంటారు? చేయలేడు. ఇండియా స్టక్ ఇన్ ద IT రియాలిటీ ఆఫ్ yesterday. Denial about the major transform
ద సెక్టార్. ఏమిటది? డినయల్ అబౌట్ వెర్బ్ లేదు, ద మేజర్ ట్రాన్స్ఫార్మ్ వెర్బ్ లేదు, ద సెక్టార్ వెర్బ్ లేదు. అంటే ఫోర్త్ వన్ లో సెకండ్ స్టేట్మెంట్ లో వెర్బ్ లేకుండా ఒక 5 పదాలు వాడాడు, తప్పు. టేకింగ్ ప్లేస్ అలాంగ్ విత్ అన్ప్రెసిడెంటెడ్ జాబ్ లాసెస్. టేకింగ్ ప్లేస్ అలాంగ్ విత్ అన్ప్రెసిడెంటెడ్ జాబ్ లాసెస్. ఇండియా స్టిల్ స్టక్ ఇన్ ద ఐటీ రియాలిటీ ఆఫ్ ఎస్టర్డే. అది కూడా కాదండి. ఫస్ట్ వన్ లోకి వెళ్దాం. ఇండియా ఈజ్ స్టిల్ స్టక్ ఇన్ ద ఐటీ రియాలిటీస్ ఆఫ్ ఎస్టర్డే. కరెక్ట్. It remains in denial about the major transformations in the sector that are taking place along with unprecedented job losses, so that you can go with the first one. Number 58, may have triggered అనేది గమనించండి. ఇక్కడ may have triggered గమనించుకోండి. China's decision to complete the construction of a road to watchtower in the Doklam area, which it had built in 2014, may have triggered 2014 అన్నాడు, హ్యాడ్ బిల్ట్ అన్నాడు, కరెక్టే. కావున అది అయి ఉండొచ్చు. ఇన్ డోక్లామ్ ఏరియా చైనా డిసైడ్స్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రోడ్ టు వాచ్ టవర్. చైనా డిసైడ్స్ కాదు, డిసైడెడ్ అండి, కాబట్టి దాన్ని కూడా తీసేయండి. ఇన్ 2014 చైనా డిసైడ్స్ తప్పండి, 2014 పాస్ట్ టెన్స్ అండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రోడ్ టు ఏ వాచ్ టవర్ ఇన్ డోక్లామ్ ఏరియా ట్రిగ్గర్డ్. కరెంట్ స్టాండ్ ఆఫ్ మే హ్యావ్ ట్రిగ్గర్డ్ మళ్ళీ ఎలా అంటావు? ఇక్కడ నువ్వు ట్రిగ్గర్డ్ అన్న తర్వాత మరలా మే హ్యావ్ ట్రిగ్గర్డ్ ఎలా అంటావు అయ్యా? కాబట్టి ఫోర్త్ వన్ ఎలిమినేటెడ్. చైనాస్ డెసిషన్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ ఇన్ డోక్లామ్ ఏరియా బిల్డ్ ఇన్ కాదండి, బిల్ట్ ఇన్ అని రావాలి. ఫిఫ్త్ వన్ ఎలిమినేట్ చేయండి. సెకండ్ వన్ ఎలిమినేటెడ్, థర్డ్ వన్ ఎలిమినేటెడ్, ఫోర్త్ వన్ ఎలిమినేటెడ్, ఫిఫ్త్ వన్ ఎలిమినేటెడ్. కావున ఫస్ట్ వన్ మరొకసారి చదువుతున్నాను చూడండి. China's decision to complete the construction of a road to a watchtower in the Doklam area, which it had built in 2014, may have triggered the current standoff. So that, my dear friends, you can go with the first option. Come on, my dear friends, question number 59. Designers discomfort the discoveries. India mightly uptight అని అంటున్నాడయ్యా. India mightly uptight the tricolor. Designers discomfort the discoveries. No, అది లేదండి. ఇండియా మైట్లీ అప్టైట్ ద ట్రైకలర్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ట్రైకలర్ ఇండియాస్ మైట్, ట్రైకలర్ ఈజ్ ఇండియాస్ మైట్ తీసేయి. ఎంబ్లమ్ ఇన్వైట్స్ ద, ఎంబ్లమ్ ఇన్వైట్ ద కాదు. ర్యాపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్లాగ్ ఈజ్ అఫెన్స్. ఇండియా మైట్ అప్రైట్లీ అబౌట్ ట్రైకలర్, అక్కడ ఇండియా మైట్ అప్రైట్లీ అబౌటే పోతుందండి. ఈ మైట్ అనేటువంటిది వచ్చినప్పుడు అలా వాడడానికి అవకాశం లేదు. మైట్ అనేది మొడాల్ అయినప్పుడు పక్కన V1 ఉండాలి, అక్కడ V1 లేదు. ఇండియా ఈజ్ మైటీలీ, వెరీ గుడ్. అప్ టైట్ ఈజ్ మైటీలీ, అది కరెక్ట్. అప్ టైట్ అబౌట్ ద ట్రైకలర్, కరెక్ట్. ర్యాపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫ్లాగ్ ఈజ్ an offense is absolutely right. Fifth one మళ్ళా చదువుకోండి. ఇండియా ఈజ్ మైటీలీ uptight about the tricolor, wrapping yourself in the flag is an offense. Fifth option తీసుకోండి. Question number 60. With the gross fiscal deficit GDP ratio breached 3%, combining fiscal position of states deteriorated అని అంటున్నాడు. With the gross fiscal deficit GDP ratio బ్రీచ్డ్ 3%, బ్రీచ్డ్ అయ్యి ఉండకపోవచ్చు అండి. ఇక్కడ విత్ అన్నాం కాబట్టి ప్రిపోజిషన్ రావాలి, ప్రిపోజిషన్ కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావాలి, బ్రీచింగ్ అని రావాలి, తీసేయండి. జీడిపి రేషియో బ్రీచింగ్ ద 3% threshold in 2015-16. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, అదేమిటది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎలా ఎండ్ చేస్తాం? లేదు, తీసేయండి. ద కంబైన్డ్ ఫిస్కల్ పొజిషన్ ఆఫ్ స్టేట్స్ has deteriorated sharply over the last couple of years, correct, with the gross fiscal deficit GDP ratio breaching, correct, the 3% threshold in 2015-16. అది కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ లో రెండు కరెక్ట్ గా ఉన్నాయి. మళ్ళా ద కంబైన్డ్ ఫిస్కల్ పొజిషన్ ఆఫ్ స్టేట్స్ హ్యాజ్ deteriorated sharply over the last couple of years, correct, with the gross fiscal deficit GDP ratio breaching the 3% threshold in 2015-16, correct. థర్డ్ వన్ కరెక్ట్ గా ఉందండి. ఫోర్త్ వన్ చదివి మీకు ఎర్రర్ చెప్తా. విత్ ద గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ జీడిపి రేషియో బ్రీచ్డ్ కాదండి, బ్రీచింగ్ రావాలి, విత్ అనే ప్రిపోజిషన్ ఉంది అక్కడ.
breaching the 3% threshold in 2015-16, combined fiscal position of no. ఇది డిట్రాయిట్ అయిన తర్వాతనే ఈ బ్రీచింగ్ జరిగింది. కావున ఫిఫ్త్ వన్ కూడా ఎలిమినేట్ అయింది. నౌ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ గో విత్ ద థర్డ్ వన్ యాజ్ ఇట్ ఈస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. Dash politicians alone can survive in politics where rules the most. Yes, ఎటువంటి వాళ్ళు ఉండాలయ్యా? క్లవర్ పొలిటీషియన్స్ కాదు, కన్నింగ్ పొలిటీషియన్స్ కావాలి. కన్నింగ్ అనడానికి విల్లీ వాడతాడు. విల్లీ అనేది 2 చోట్ల వాడాడు. విల్లీ పొలిటీషియన్స్ ఎలోన్ కెన్ సర్వైవ్ ఇన్ పాలిటిక్స్ వేర్, ఎక్కడైతే దుర్మార్గము వెళ్తోందో అన్నాడు, కుట్రలు వెళ్తున్నాయో అన్నాడు. ట్రెచరస్ రూల్స్ కాదు, ట్రెచరీ రూల్స్. రూల్స్ అనేది వెర్బ్ నాన్న, వెర్బ్ కి ముందు నౌన్ రావాలి నాన్న. ట్రెచరీ రూల్స్ ద మోస్ట్. ఒక్కసారి చదువుకోండి. విల్లీ పొలిటీషియన్స్ ఎలోన్ కెన్ సర్వైవ్ ఇన్ పాలిటిక్స్ వేర్ treachery rules the most. Third option. Question number 62. I am not dash about your success because your dash approach is to study is disappointing. అంటే నీ యొక్క డిసప్పాయింటింగ్ గా ఉంది అంటే నీ అప్రోచ్ బాగోలేదు అని అర్థం. I am not hopeful, రెగ్యులర్ అప్రోచ్ కాదు, రెక్లెస్ అప్రోచ్ అని అనలేం. కావున ఆప్టిమిస్టిక్ అందాం. అప్పుడు పెర్ఫెక్టరీ అయింది. ఫంక్షన్ అనే పదము పెర్ఫెక్టరీ అంటే ఇర్రెగ్యులర్ అని అర్థం. ఐఎమ్ నాట్ ఆప్టిమిస్టిక్, అంత హోప్ఫుల్ గా లేను. అబౌట్ యువర్ సక్సెస్ బికాజ్ యువర్ పెర్ఫెక్టరీ అప్రోచ్ టు స్టడీ ఈజ్ డిసప్పాయింటింగ్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 63. డ్యూ టు డాష్ రైన్ఫాల్ దిస్ ఇయర్ దేర్ విల్ బి డాష్ కట్ ఇన్ వాటర్ సప్లై. రైన్ఫాల్ ఎక్కువగా ఉన్నట్లయితే నో పవర్ కట్. రైన్ఫాల్ సరిగ్గా లేకపోయినట్లయితే హెవీ పవర్ కట్ ఉండాలి. చూద్దాం. డ్యూ టు ఎనఫ్, సబ్స్టాన్షియల్ కట్ ఎందుకు ఉంటుంది? మీగర్ ఉంటే లీస్ట్. ఓకే. దేర్ డ్యూ టు సఫిషియంట్ రైన్ఫాల్ దిస్ ఇయర్ అంటే రైన్ఫాల్ బాగుంది. దేర్ విల్ బి నో కట్ ఇన్ వాటర్ సప్లై. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. కరెక్ట్ గా మీనింగ్ ఇస్తోంది. 64. రాధాస్ డాష్ ఇన్ అథ్లెటిక్స్. రాధాస్ పెర్ఫార్మెన్స్ అందామా? అథ్లెటిక్స్ లో అనలేము. డిఫీట్ అందామా? బిహేవియర్ అందామా? లేదు. అందులో ఆమె రాణించింది కాబట్టి ఎక్సలెన్స్ అందాం. రాధాస్ ఎక్సలెన్స్ ఇన్ అథ్లెటిక్స్ ఈల్డెడ్ రిచ్ డివిడెండ్స్ యాజ్ షీ గాట్ ఏ స్కాలర్షిప్. రాధా యొక్క ఎక్సలెన్స్, అథ్లెటిక్స్ లో ఆమె ఎక్సలెన్స్ వల్ల ఆమెకు మంచి డివిడెండ్స్ వచ్చాయి అన్నాడు. ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 65. The war dash immediately after the ceasefire proposal was dash bilaterally. Ceasefire proposal అంటే కాల్పుల విరమణ అనేది వారిద్దరూ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి వార్ ఏమై ఉంటుంది? ఆగిపోయి ఉండాలి. చూద్దాం. The war ended, ఆగిపోయింది. Immediately after the ceasefire proposal was accepted bilaterally. బైలాటరల్ గా వారు ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి the war ended immediately. That is the third option. క్వశ్చన్ నెంబర్ 66 లోకి వెళ్ళినప్పుడు పారాగ్రాఫ్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక్కసారి ఈచ్ పారాగ్రాఫ్ చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఆర్గనైజ్డ్ రిటైల్ హ్యాజ్ ఫ్యూయల్డ్ న్యూ గ్రోత్ కేటగిరీస్ లైక్ లిక్విడ్ హ్యాండ్ వాష్, బ్రేక్ఫాస్ట్ cereals and pet food in the consumer goods industry, accounting for almost 50% of their sales, said data from market search from Nielsen. The figures showed some of these new categories got more than 40% of their business from modern retail outlets. The data also suggests how products in these categories reach the neighborhood kirana stores after they have established themselves in modern trade. While grocers continue to be an important channel for the new and evolving categories, we saw an increased presence of high-end products in modern trade. Premium products in laundry detergents, dishwashing, car air fresheners, and surface care increase in availability through this format, as these products are aimed at affluent customers who are more likely to shop in supermarket, hypermarket outlets, and who are willing to pay more for specialized products. Third paragraph. Some other categories that have grown exceptionally and now account for the bulk of the sales from modern retail are frozen and ready to eat foods.
frozen foods, ready to eat foods, pet food, diapers, pre and post wash products, hair conditioners, and high end shaving products, besides others. With the evolution of modern trade, our growth in this channel has been healthy as it is for several other categories. Modern retail is an important part of our business, said Managing Director, Kellogg India. What modern retail offers to companies experimenting with new categories is the chance to educate customers, which were not the case with a general trade store. Category creation and market development start with modern trade, but as more consumers start consuming this category, they penetrate into other channels, said President, Food and FMCG category, Future Group, the country's largest retailer, which operates stores like Big Bazaar. But a point to note here is that modern retailers themselves push their own private brands in these very categories and can emerge as a big threat for the consumers, goods and foods companies. For instance, Big Bazaar's private label Cleanmate is hugely popular and sells more than a brand like Harpic in its own stores. So there is a certain amount of conflict and competition that will play out over the next few years, which the FMCG companies will have to watch out for, said KPMG's executive director. In the past, there have instances of retailers boycotting products from big FMCG players on the issue of margins. But as modern retail becomes increasingly significant for pushing new categories, experts say we could see more partnerships being forged between retailers and FMCG companies. Market development for new categories takes time, so brand wars for leadership and consumer franchise will be fought on the modern retail platform. A new brand can be overnight compete with established companies by tying up with a few retailers in these categories. President of Future Group added, which of the following is being referred as new growth category అని మనం దేన్ని అనవచ్చు అని అంటున్నాడు. Which of the following is being referred to as a new growth factory? ఇక్కడ ఏముంది, న్యూ గ్రోత్ కేటగిరీలో ఎవరున్నారు అని అడుగుతున్నాడు. దట్ ఈజ్ సోప్ కేక్ పూర్వమే ఉంది, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నాయి, రీసెంట్ గా వచ్చింది లిక్విడ్ హ్యాండ్ వాష్. 67. Which of the following is being referred as a modern retail outlet? ఈ మధ్య వచ్చిన రిటైల్ అవుట్లెట్ మోడర్న్ గా ఎవరు వచ్చారయ్యా అంటే దట్ ఈజ్ సూపర్ మార్కెట్స్. Now, my dear friends, question number 68 చదువుకోండి. Yes, which of the following best conveys the meaning of the phrase watch out for? Watch out for అంటే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. జాగ్రత్తగా ఉండమన్నాడు అంటే అర్థము be on the alert. 69. Which of the following is being referred to as certain amount of conflict? Retailers selling their own products with products of కంపెనీస్. సర్టన్ అమౌంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఆ యొక్క ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఒక ప్రోడక్ట్ ని తీసుకొస్తే కన్సర్న్ రిటైలర్ కూడా ఏదో ఒక ప్రోడక్ట్, తన సొంత ప్రోడక్ట్ ని వాడు తీసుకొస్తూ ఉన్నాడు. ఈ రెండింటి మధ్య ఎప్పుడూ కూడా కాంపిటీషన్ ఉంటుంది, కన్ఫ్లిక్ట్ ఉంటుంది. దాన్నే ఫస్ట్ ఆప్షన్ లో చెప్తున్నాడు, రిటైలర్ సెల్లింగ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్ విత్ ప్రొడక్ట్స్ ఆఫ్ కంపెనీస్. అదే బిగ్ బజార్ లో ఇందాక మనకు చెప్పున్నాడు, అది తన యొక్క క్లీన్ మేట్ అనే దాన్ని అది అమ్ముకుంటోంది ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉండగా. సో ఈ రెండింటి మధ్యలో కూడా ఏముందా అంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దేర్ ఇస్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాడు. ఇదంతా ఎందువల్ల వచ్చిందా అంటే బిగ్ బజార్ అమ్ముతున్నటువంటి ఆ క్లీన్ మేట్ వల్ల వచ్చినటువంటిదే. ఎస్. 70th one, ద న్యూ గ్రోత్ కేటగిరీ ప్రోడక్ట్స్. ఈ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ ఏమిటి అని అడుగుతున్నాడు. రీచ్ ఫస్ట్ నైబర్హుడ్ కిరాణా షాప్స్, నో. అకౌంట్ ఫర్ లెస్ దాన్ 20%, నో. Reach all the outlets almost at the same time, no. Yes, first become popular in modern trade outlets before reaching kirana shops. ముందుగా బిగ్ షాప్స్ లో అవన్నీ ఉంటాయి, ఆ తర్వాత కిరాణా షాప్స్ కి అవి రావడం అనేది జరుగుతుంది. ఫోర్త్ ఆప్షన్. 71. Which of the following is not true in the context of the passage? Cleanmate is a product of an organized retailer, correct? Some retailers don't keep some products if the profit margin is not good, correct? A new brand can never quickly displace an established brand. No, it can quickly established brand displace చేయగలదు. అది not true. Kirana store still remains an important channel, correct? In future there will be more partnership between retailers and FMCG companies, correct? So ఇక్కడ మనకి not true అని ఎవరు అనిపిస్తున్నారంటే థర్డ్ వన్ అనిపిస్తోంది.
Come on, my dear friends. Question number 72 లో అడుగుతున్నాడు. Which of the following categories have become very popular? ఈ మధ్య మోడర్న్ రిటైల్ అవుట్లెట్ లో ఏవి ఎక్కువగా అమ్ముతున్నారు, ఏవి ఎక్కువగా ఉంటున్నాయి అన్నాడు. ఈ మధ్యన అన్నాడు కాబట్టి ఫ్రోజన్ ఫుడ్స్ దగ్గరికి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 73 లోకి రండి. విచ్ క్లాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు షాప్ ఇన్ హైపర్ మార్కెట్స్ లో ఎవరు ఉంటారంటే ఎఫ్లూయెంట్ కస్టమర్స్ అన్నాడు. ఎఫ్లూయెంట్ అంటే అర్థము రిచ్, కాబట్టి రిచ్ కన్జ్యూమర్సే ఎక్కువగా ఆ మార్కెట్స్ కి వెళ్తూ ఉన్నారు. Which are the following advantages do modern retail outlets provide for new categories of products as compared to general trade stores? మరొకసారి క్వశ్చన్ చదువుతున్నాను. Which of the following advantages మోడర్న్ రిటైల్ అవుట్లెట్స్ ప్రొవైడ్ ఫర్ న్యూ కేటగిరీస్? కొత్త ప్రొడక్ట్స్ కి ఈ యొక్క మోడర్న్ రిటైల్ అవుట్లెట్స్ ఎటువంటి అడ్వాంటేజెస్ ఇస్తున్నాయంటే దట్ ఈస్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూ ప్రొడక్ట్స్. ఎనీ న్యూ ప్రోడక్ట్ రిటైల్ అవుట్లెట్ లోకి వచ్చిన తర్వాత, ఈ మాల్స్ లోకి వచ్చిన తర్వాత రిమైనింగ్ కిరాణా షాపుల వరకు వెళ్తుంది. కాబట్టి ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా ఈవేళ ఉన్న మాల్స్ వల్ల ఏ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా ఈజీగా లాంచ్ చేయవచ్చు. 75. Dash penetrate into other channels. Which of the following is being referred to as channels అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఎస్, ప్రొడక్ట్స్, కంపెనీస్, న్యూ ప్రొడక్ట్స్ ఇవేమీ కాదండి. ఛానల్స్ అని ఎక్కడన్నాడంటే కిరాణా షాపుల ఉద్దేశంలో అన్నాడు, కాబట్టి నన్ను తీసుకోండి. 5th ఆప్షన్. 76. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ చిన్నదే ఇచ్చాడు, కానీ ఎండ్ లో ఏం వాడతావు అని అడుగుతున్నాడు. ఒక్కసారి మనం కిందన 3 ఆప్షన్స్ చదువుకున్న తర్వాత అవసరం అనుకుంటే పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్ లోకి వెళ్దాం. ద జ్యూరీ ఈజ్ స్టిల్ అవుట్. ద జ్యూరీ ఈజ్ స్టిల్ అవుట్. ఐదర్ వే దేర్ పెర్వేజివ్ ప్రెజెన్స్ అక్రాస్ ద వరల్డ్ ఫ్రమ్ ద మెగా సిటీస్ ఆఫ్ ద డెవలప్డ్ వరల్డ్ టు ద అర్బన్ స్ప్రాల్స్ ఆఫ్ లాటిన్ అమెరికా టు ద ఎమర్జెంట్ హబ్స్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా పాయింట్స్ టు ద రియాలిటీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఛాలెంజ్ దే ప్రజెంట్. బాగుంది స్టేట్మెంట్, ఎక్కడ ఎర్రర్ కనపడలేదు. ప్రొఫార్మా అంతా బాగుంది, ఫార్మేషన్ కరెక్ట్ గా ఉంది. ఫ్రమ్ ద మెగా సిటీస్ ఆఫ్ ద డెవలప్డ్ వరల్డ్ టు ద అర్బన్ స్ప్రాల్స్ ఆఫ్ లాటిన్ అమెరికా టు ద ఎమర్జెంట్ హబ్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా పాయింటెడ్ టు ద రియాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఛాలెంజ్. పోవర్టీ ఈజ్ పెర్వేజివ్. సెకండ్ వన్ కరెక్ట్ గా లేదండి, పోవర్టీ ఈజ్ పెర్వేజివ్ తో ఆపాడు. ఎస్, దిస్ వే ఆర్ దట్ వే కాదండి, ఐదర్ వే కరెక్ట్. అంటే సెకండ్ వన్ లోను థర్డ్ వన్ లోను కూడా ప్రాపర్ గా లేదు, కాబట్టి ఫార్మేషన్ కరెక్ట్ గా లేదు. కావున వీ కెన్ గో విత్ ఓన్లీ వన్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. 77 చదవండి. ఓవర్ ద లాస్ట్ డికేడ్, కరెక్టే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ హ్యావ్ బీన్ ద ప్రిఫర్డ్ రూట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇన్ ఇండియా. స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ హ్యాజ్ తప్పండి, సెకండ్ వన్ పోయింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హ్యావ్ బీన్ అని ఉండాలండి, ఓన్లీ బీన్ ఉంది, పోయింది. సెకండ్ వన్ ఎలిమినేటెడ్, థర్డ్ వన్ ఎలిమినేటెడ్, కాబట్టి ఓన్లీ వన్, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. అర్థమైందా? ఫస్ట్ వన్ ప్రాపర్ గా ఉంది. సెకండ్ వన్ లో పార్ట్నర్షిప్స్ అంటూ హ్యాజ్ వాడాడు, తప్పండి. థర్డ్ వన్ లో డైరెక్ట్ గా బీన్ వాడాడు, హ్యావ్ వాడకుండా, అది కూడా తప్పేనండి. సెకండ్ వన్ థర్డ్ వన్ లో ఎర్రర్ ఉంది, కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అండి. మనం ఏం చదవట్లేదనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఇన్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ డికేడ్ అని ఎవడైనా అంటాడా? అరౌండ్ ద లాస్ట్ డికేడ్ అని అంటామా? కేవలం ఓవర్ ద లాస్ట్ డికేడ్ అందాం. ఓవర్ ద లాస్ట్ డికేడ్ ప్రాపర్టీ ప్రైసెస్ ఇన్ టైర్ 2 and టైర్ 3 cities have been on a steady upward trajectory against this backdrop, a move worth pursuing అన్నాడు. థర్డ్ వన్ మాత్రమే తీసుకోండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ డికేడ్ తప్పండి, అరౌండ్ ద లాస్ట్ డికేడ్ కూడా తప్పండి, ఓవర్ ద లాస్ట్ డికేడ్ కరెక్ట్. చదువుకున్న తర్వాత అది కరెక్ట్ గా ఉంది, కావున ఓన్లీ 3, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. Old and fragmented system that existed earlier is not ideal. In India, new bankruptcy law promulgated last year. చూద్దాం. ఇండియాస్ న్యూ బ్యాంక్రప్టసీ లా ప్రమల్గేటెడ్ లాస్ట్ ఇయర్ అన్నాడు, చాలా బాగుంది. వైల్ మేకింగ్ ఏ పాజిటివ్ వాట్, వైల్ మేకింగ్ ఏ పాజిటివ్ డిపార్చర్ ఫ్రమ్ ద ఓల్డ్, ఓకే, అండ్ ఫ్రాగ్మెంటెడ్ సిస్టమ్, ఓకే, దట్ ఎగ్జిస్టెడ్ ఎర్లియర్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఐడియల్. థర్డ్ వన్, న్యూ లా ఆన్ బ్యాంక్రప్టసీ ప్రమల్గేటెడ్ లాస్ట్ ఇయర్ on marking a positive departure from old is further from ideal.
చాలా చాలా తేడాగా ఉందండి. మళ్ళా చూద్దాం. మచ్ ఇంక్ హ్యాస్ బీన్ స్పిల్డ్ ఆన్ డిస్కసింగ్ ఇట్స్ డ్రాబ్యాక్స్. మచ్ ఇంక్ చూద్దాం. హ్యాస్ బీన్ స్పిల్డ్ ఆన్ డిస్కసింగ్ ఇట్స్ డ్రాబ్యాక్స్. Old and fragmented system that existed earlier is not ideal. In India, new bankruptcy law promulgated last year. Much ink has been spilled on discussing its drawbacks and unlearned. India's new bankruptcy law promulgated last year, okay, while making a positive departure from the old and fragmented system that existed earlier is far from ideal. మచ్ ఇంక్ హ్యాస్ బీన్ ఫిల్డ్ అని అనగలం. కాబట్టి కామాతో ఎండ్ అయితే ఉపయోగం లేదు, ఖచ్చితంగా ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవ్వాలి. ఆ స్టేట్మెంట్ వేరు, ఈ స్టేట్మెంట్ వేరు. కావున అలా ఎండ్ అయ్యేటువంటిది కేవలం సెకండ్ వన్ మాత్రమే కనబడుతోంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ గో విత్ ద సెకండ్ వన్. 80th one. Very good. Telecom Regulatory Authority of India. Telecom Regulatory Authority of India అని అన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పెద్దది ఇచ్చాడండి, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. held an open house discussion on the issue last week, bond, on which about 4/5 of those 4/5 of those who spoke were in favor of abolishing interconnection charges which is collected కాదండి, అక్కడ ప్లూరల్ రావాలి. ఎక్కడ దొరుకుతాడా అని వెయిట్ చేయాలి, ప్లూరల్ కావాలి. అబాలిషింగ్ ఇంటర్ కనెక్షన్ చార్జెస్ విచ్ ఆర్ కలెక్టెడ్ తీసేయండి అక్కడికి. సెకండ్ వన్, ఇఫ్ ఇట్ వాజ్ లెఫ్ట్ టు పాపులర్ ఓట్ ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ will be a thing of the past in India. Statement అయ్యింది. When Telecom Regulatory Authority of India held an open house discussion on the issue last week, about 4/5 of those who spoke were in favor of abolishing interconnection charges which are collected by Telecom when they terminate calls originating from other networks. Second one లో ఎర్రర్ ఎక్కడ కనపడలేదు. చూద్దాం. If it were left for a private vote అన్నాడు, అదేదో imaginary condition la. Interconnection usage charges could well be a thing of the past in India if Telecom Regulatory Authority of India holds అని అక్కడని లాస్ట్ వీక్ అని ఇక్కడ అంటున్నాడు. ఎలా ఒప్పుకుంటామండి? లాస్ట్ వీక్ పాస్ట్ టెన్స్ అయినప్పుడు హోల్స్ అని ఎలా అంటామయ్యా? హెల్డ్ అని మాత్రమే అనాలి. కావున్న థర్డ్ వన్ కూడా ఎలిమినేటెడ్. ఫస్ట్ వన్ విచ్ ఈజ్ అనడంలో ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ వన్ పాస్ట్ ప్రెసెంట్ అప్లై చేయడంలో థర్డ్ వన్ ఎలిమినేట్ అయింది. సెకండ్ వన్ ప్రాపర్ గా ఉంది. కావున ఓన్లీ 2 మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఎస్, ఇప్పుడు ఆర్డర్ కావాలి అంటున్నాడు. ఏం కావాలి వాడికి? ఒక ఆర్డర్ లో పెట్టాలి మనం. ఎస్, దేంతో స్టార్ట్ చేద్దాం? నౌ అండర్ లిబరేటెడ్ ఎకానమీతో స్టార్ట్ చేయలేము, అంటే ఫస్ట్ వన్ తో స్టార్ట్ అవ్వదు. ఇక సెకండ్ వన్, థర్డ్ వన్ మాత్రమే ఉన్నాయి. ఫోర్త్ వన్ మనం ట్రై చేయక్కర్లేదు, వాడు ఇచ్చింది సెకండ్, థర్డ్ వన్. థర్డ్ వన్ ద ట్రెండ్ ఈజ్ ఇర్రివర్సిబుల్ తో స్టార్ట్ చేయలేను. ఇక సెకండ్ వన్ తోటే స్టార్ట్ చేయాలి. ఇన్ ఇండియా కార్పొరేషన్స్ అంటిల్ రీసెంట్లీ అచీవ్డ్ సక్సెస్ బై అవాయిడింగ్ కాంపిటీషన్ యూజింగ్ ప్రొటెక్టెడ్ అండ్ రెగ్యులేటెడ్ డొమెస్టిక్ మార్కెట్స్. అది ఇన్ ఇండియా కార్పొరేషన్స్ అంటిల్ రీసెంట్లీ అనే ఒక టైం ఇచ్చాడు. కాబట్టి మీరు ఆ టైంలోంచి నౌలోకి రండి. అయితే ఈ రీసెంట్ గా సక్సెస్ ఎలా వచ్చిందయ్యా అంటే ప్రొటెక్టెడ్ గా రెగ్యులేటెడ్ గా ఉన్న డొమెస్టిక్ మార్కెట్. ఇప్పుడు అది ఏమైందన్నాడు? లిబరేట్ అయ్యింది అన్నాడు. లిబరేట్ అయ్యింది అన్నాడు. రీసెంట్ గా అలా ఉండేది, కానీ ఇప్పుడు ఫస్ట్ వన్ నౌ అండర్ లిబరేటెడ్ ఎకానమీ. ఇక్కడ లిబరేటెడ్ అనే పదానికి రెగ్యులేటెడ్ అనే పదానికి మధ్య సంబంధం ఉంది. ఇక్కడ నవ్ అనే పదానికి రీసెంట్లీ అనే పదానికి మధ్య సంబంధం ఉంది. కావున ఇంతవరకు అలా ఉండేది కానీ ఇప్పుడు ఇలా ఉంది, ఇంతవరకు అలా ఉండేది కానీ ఇప్పుడు అలా ఉంది అన్నాడు. కాబట్టి నేను సెకండ్ వన్ తర్వాత ఫస్ట్ వన్ కి వెళ్తాను, సెకండ్ వన్ తర్వాత ఫస్ట్ వన్ కి వెళ్ళాను అంటే నా ఆప్షన్ కన్ఫర్మ్ అయింది. దట్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. ఆన్సర్ ఈజ్ ఓవర్. ఎస్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ రావాలా? ఇంగ్లీష్ లో మార్కులు రావాలంటే టెక్నిక్స్ కావాలి, టిప్స్ కావాలి, రూల్స్ తెలియాలి, నెంబర్ ఆఫ్ పేపర్స్ చేయాలి.
ఎస్, ఇవాళ మనం చూసిన పేపర్ చాలా టఫ్ అనిపిస్తోంది, చాలా లెంగ్దీ పేపర్. బట్ దేనికి కూడా మనం దేన్ని ఎక్కడ చదవకుండా కేవలం కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పటిదాకా నేను పేపర్ మొత్తం చేసింది మీద నాకు ఎర్రర్ లొకేషన్ చేసినట్టే ఉంది తప్ప పేపర్లో వాడు ఏ డైరెక్షన్ ఇచ్చుకోండి, మనం మన యొక్క సుప్రభాతం రూల్స్ ని పట్టుకుని ఎర్రర్ లొకేషన్ పట్టుకుని ముందుకు వెళ్ళిపోయాం. మర్చిపోక మిత్రమా, ఈ 40 మార్కుల్ని కూడా 25 నిమిషాల్లోనే మనం చేసేయచ్చు. కేవలం ఆప్షన్స్ చూసుకోవడం వల్ల మాత్రమే చేశాను. డైరెక్షన్ చదవలేదు ఎక్కడ, క్వశ్చన్ చదవలేదు ఎక్కడ, అసలు అవసరం లేకుండానే ముందుకు వెళ్ళిపోయాం. సో దట్ ఆ పాయింట్ మనం తెలుసుకోగలిగినట్లయితే ఈ పేపర్ని ట్వైస్ థ్రైస్ చూడండి, మెథడ్స్ అప్లై చేశాం తప్ప ఎక్కడ చదవలేదు. సో దాట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా వస్తాయి 30 out of 30 మార్క్స్ ఎలా వస్తున్నాయి? నిజంగా ఇంగ్లీష్ అంతా చదువుకుంటే వస్తున్నాయా? ఇంగ్లీష్ బాగా చదువుకున్న వాడికి 30 out of 30 వస్తాయా? ఇంగ్లీష్ బాగా చదువుకుంటే 30 out of 30 రావయా? ఇంగ్లీష్ లో టెక్నిక్స్ టిప్స్ తెలిస్తేనే 30 out of 30 వస్తాయి. ఇన్ని 100 మందికి 30 ఎలా వస్తున్నాయా? ఇన్ని 100 మందికి 30 ఎలా వస్తున్నాయంటే దే నో వేర్ టు అప్లై, హౌ టు అప్లై. సో ఒక బీకామ్ కుర్రాడు, మ్యాథమెటిక్స్ రాని కుర్రాడు క్వాంట్ బాగా చేయడం లేదా? మరి అలాంటప్పుడు ఇంగ్లీష్ బాగా రాని పిల్లలు ఇంగ్లీష్ లో మార్కులు తెచ్చుకోలేరా? ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, మార్కులు తెచ్చుకోవడానికి, జాబులు తెచ్చుకోవడానికి కాంపిటేటివ్ ఫీల్డ్ లో. జస్ట్ ఫాలో ద టిప్స్ అండ్ టెక్నిక్స్. త్వరలో మనం స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేసుకోబోతున్నాం. స్పెషల్ క్లాసెస్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి, పద్ధతిగా ఫాలో అవ్వండి, చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఎస్, యూ ఆల్సో క్యాన్ డూ వెల్ అండ్ బెటర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. టార్గెట్ ఏమిటండి? 40 మార్కుల పేపర్లో కనీసం 30 మార్కులు మనం తెచ్చుకోవాలి. ఇది మన టార్గెట్. అంటే 30+ మనం అప్లై చేసేలా ఉండాలి. అంటే చాలా వేగంగా ఉండాలి, చాలా వేగంగా అప్లై చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం యాక్యురేట్ గా ఉండాలి. అంటే వి టేక్ ద హెల్ప్ ఆఫ్ గ్రామర్ ఇన్ సాల్వింగ్ ద పేపర్. ఈ మొత్తం పేపర్ అంతా కూడా కొన్ని పారాజంబుల్డ్ చేసినట్టుగాను, కొన్ని ఎర్రర్ లొకేషన్ చేసినట్టుగాను ఉంది. కానీ ఈ పేపర్ మనల్ని ఎక్కడా కూడా భయపెట్టలే. ఇన్ఫాక్ట్ నాకు తెలిసినంత వరకు గత కొంతకాలంగా మనం చేసిన పేపర్లో ద ఈజియెస్ట్ పేపర్ ఏమైనా ఉందా అంటే దిస్ వన్. బట్ మీరు మరొకసారి చెప్తున్నా, ఈ పేపర్ మరొకసారి ఆన్సర్ చేసుకోండి, 1-2 సార్లు మరలా వినండి. నేను ఎక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేశానో మిస్టేక్, ఏ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను అనే విషయాన్ని పూర్తిగా గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా దేంతో స్టార్ట్ చేయాలంటున్నాడు? 1 లేదని వాడు చెప్పేశాడు, 2, 3, 4 అంటున్నాడు. 1 లేదని వాడు చెప్పాడు, 2, 3, 4. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఏ రిజల్ట్ అన్నాడు 2తో స్టార్ట్ అవ్వదండి, 2తో స్టార్ట్ అవ్వదు, 1తో స్టార్ట్ అవుతుంది, వాడే ఇచ్చాడు. ఇంకా 3 or 4 టు ఫుల్ఫిల్ ద సోషల్ ఆబ్జెక్టివ్స్ లైట్ డౌన్ బై ద మాస్టర్స్ ఆఫ్ నేషనలైజేషన్, బ్యాంక్స్ వర్ ఆస్క్డ్ టు లెండ్ టు ఐడెంటిఫై ప్రయారిటీ సెక్టార్స్ కి మనీ. సోషల్ ఆబ్జెక్టివ్స్ వాళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి బ్యాంకులన్నీ కూడా ప్రయారిటీ సెక్టార్ కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అది 1. మరి 4th లో ఏముంది? డైరెక్ట్ గా 1992-93 రిజల్ట్ షోడ్ దట్ అంటూ దాంతో స్టార్ట్ చేశాడు. ఇక్కడ కీలో మిస్టేక్ ఉంది నాన్న, 4th లో స్టార్ట్ చేయకూడదు. 4th లో ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ ఫ్యాక్ట్ ఫిగర్ తో స్టార్ట్ అవ్వదు, స్టేట్మెంట్ తో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి యూ కెన్ స్టార్ట్ విత్ 3rd one. To fulfill the social objectives laid down by the masters of nationalization, banks were asked to lend to identify priority sectors. 3rd one correct. అలా వారికి ఇమ్మన్నారు కాబట్టి యాజ్ ఏ రిజల్ట్ అలా ఇవ్వాలన్నారు కాబట్టి బ్యాంక్స్ ఇండల్జ్డ్ ఇన్ ఎక్స్టెన్సివ్ లెండింగ్ టు బారోయర్స్ హూ హ్యాడ్ లిటిల్ ఆర్ నో పొటెన్షియల్ టు మేక్ రీపేమెంట్స్. ఎవరైతే డబ్బులు ఇవ్వలేరో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, వారు ఇవ్వడం అనేది జరిగింది. 3 తర్వాత 2 వచ్చింది అంటే నా ఆప్షన్ 4th one. ఆ తర్వాత రికవరీ చాలా తక్కువగా ఉంది అని అంటున్నాడు. ఫస్ట్ 1 లో రికవరీ వాజ్ గివెన్ ఇన్అడిక్వేట్. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను తప్ప యాక్చువల్ గా నా ఉద్దేశంలో అయితే ఆన్సర్ అయిపోయింది, నేను నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతా. మీలో కీలో మిస్టేక్ ఉంది కాబట్టి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 3rd one లో సోషల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్స్ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అని చెప్తున్నారు. దాని ఉద్దేశంలో యాజ్ ఏ రిజల్ట్ గా బ్యాంక్స్ ఆ విధంగానే బారోయర్స్ కి డబ్బులు ఇచ్చేసి ఉన్నాయి. డబ్బులు ఇవ్వడమే కాదు, రికవరీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాబట్టి 92-93 రిజల్ట్ చెప్తోంది that the loss making branches of public sector banks increased from 10,000 to 13,000 and the quantum of losses showed at 3,369 crores. మరొకసారి 3rd one కీలో మిస్టేక్ ఉంది కాబట్టి చెప్తున్నా. టు ఫుల్ఫిల్ ద సోషల్ ఆబ్జెక్టివ్స్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి బ్యాంకులను అప్పులు ఇమ్మని చెప్పి వారిని అడిగి ఉన్నారు. కాబట్టి వారు యాజ్ ఏ రిజల్ట్ లో వారు అనేక మందికి అప్పులు ఇచ్చున్నారు. అప్పులు ఇవ్వడమే కాదు, ఫస్ట్ ఆప్షన్ లో చెప్తున్నాడు రికవరీకి సరైనటువంటి అటెన్షన్ ఇవ్వలేదు. అందువలన 92-93 రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి అని చెప్తున్నాం. కావున 3, 2, 1, 4 దట్ ఈస్ ద 4th ఆప్షన్. 83.
హవెవర్ తో స్టార్ట్ చేయలేను, వేరియస్ సిచ్యువేషనల్ పొలిటికల్ చేంజెస్ తో స్టార్ట్ చేయలేను, దిస్ టెండెన్సీతో కూడా స్టార్ట్ చేయలేను, కాబట్టి నేను సౌత్ ఆఫ్రికాతో స్టార్ట్ చేయగలను. నా ఆన్సర్ అయిపోయింది. 84 సచ్ ఏ సిస్టమ్ అన్నాడు, స్టార్ట్ చేయలేను. దే మస్ట్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ అన్నాడు, కుదరదు. ఇక ఎవల్యూషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అన్నాడు, అంటే సెకండ్ వన్ తో స్టార్ట్ అయింది, సెకండ్ వన్ తో స్టార్ట్ చేస్తున్నాడు 84 లో. సెకండ్ వన్ తో స్టార్ట్ చేసినటువంటి ఏకైక ఆప్షన్ ఎక్కడుందయా అంటే దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ అయిపోయిందయ్యా. సచే సిస్టమ్ తో స్టార్ట్ చేయకూడదు, దే మస్ట్ లో దే తో స్టార్ట్ చేయకూడదు, ప్రొనౌన్ కాబట్టి. సో దట్ ఈవెన్ వేర్ ద ఎవల్యూషన్ సిస్టమ్ అన్నాడు, దాంతో కూడా స్టార్ట్ చేయలేము, కేవలం సెకండ్ వన్ తో స్టార్ట్ చేయగలం కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నా బట్ తో స్టార్ట్ చేయకూడదు, ఇట్ హ్యాజ్ తో స్టార్ట్ చేయకూడదు, దిస్ లిటరేచర్ తో స్టార్ట్ చేయకూడదు, కావున కేవలం సెకండ్ వన్ తో స్టార్ట్ చేయాలి. సెకండ్ వన్ తో స్టార్ట్ చేయాలి కాబట్టి రెండు ఎలిమినేట్ అయ్యాయి. ఇప్పుడు అప్లై చేసి చూద్దాం. మచ్ ఆఫ్ ద లిటరేచర్ ఆన్ ఆర్గనైజేషనల్ కల్చర్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ కేటగరైజింగ్ టైప్స్ ఆఫ్ కల్చర్స్. కేటగరైజింగ్ టైప్స్ ఆఫ్ కల్చర్. 2 బట్ కేటగరైజేషన్ స్కీమ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఈ కేటగరైజేషన్స్ వెళ్ళ about organizational culture. This literature is both interesting and informative. It has taken the understanding of corporate culture so that, my dear friends, I can go with 2. నేను ఎందుకు అలా వెళ్తున్నానో చెప్తాను మీకు మళ్ళా. సెకండ్ వన్ లో కేటగరైజింగ్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ లోంచి నేను డైరెక్ట్ గా దిస్ లిటరేచర్ ఈజ్ బోత్ ఇంట్రెస్టింగ్ అని అనలేను. కేటగరైజింగ్ లోకి వెళ్ళాడు కాబట్టి బట్ కేటగరైజేషన్ లోకి వెళ్ళాను, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. 86 వా సూన్ ఆఫ్టర్ హ్యాడ్ కిల్డ్ కనబడుతోందా అండి? హ్యాడ్ కిల్డ్ అంటే పాస్ట్ టెన్స్ కదా అండి, అది పాస్ట్ టెన్స్ అయినప్పుడు పాసెస్ అనే ప్రెసెంట్ టెన్స్ ఉండొచ్చా అండి? ఉండకూడదు, కేవలం ఏమి ఉండాలి, అక్కడ కూడా పాస్డ్ ఉండాలి. పాస్డ్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. చూద్దాం. పాస్డ్ ఏ బిల్ దట్ ప్రపోజ్డ్ టు సెటప్, పాస్డ్ ఏ బిల్ విచ్ ప్రపోజ్ కాదు, ప్రపోజ్డ్ ఏ ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు, ఫస్ట్ ఆప్షన్. హ్యాడ్ కిల్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ పాసెస్ కాదు, పాస్డ్ రావాలి. పాస్డ్ వచ్చిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. పాస్డ్ వచ్చిన ఆప్షన్ 2 ఉన్నాయి. పాస్డ్ ఏ బిల్ దట్ ప్రపోజ్ ఒక ఆప్షన్ అయితే, పాస్డ్ ఏ బిల్ విచ్ ప్రపోజ్ అనేది 2 ఆప్షన్. కాబట్టి 2 పాస్ట్ టెన్స్ లే ఉండాలి కాబట్టి పాస్డ్ ఏ బిల్ దట్ ప్రపోజ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్. 87 ద కంట్రీ టు గో ఆన్ స్ట్రైక్ అన్నాడు, అదే బాగున్నట్టుగా ఉంది. టు గో ఆన్ స్ట్రైక్ ఏ బాగున్నట్టుగా ఉంది. ఫ్రమ్ గోయింగ్ ఆన్ స్ట్రైక్ విచ్ వెంట్ ఆన్ స్ట్రైక్. చూద్దాం. డెనయల్ ఆఫ్ వేజెస్ ఫోర్స్డ్ సైంటిస్ట్ అండ్ టీచర్స్ ఎట్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీస్ త్రూ అవుట్ ద కంట్రీ టు గో ఆన్ స్ట్రైక్. అబ్సల్యూట్లీ రైట్, నో నీడ్ టు చేంజ్. మోర్ హెల్దియర్ అనొచ్చా? అవాయిడ్ అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ మోర్ అండ్ మోస్ట్. హెల్దియర్ అనే పదం ఉండగా మోర్ అప్లై చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మోర్ తీసేసి హెల్దియర్ అనే పదం ఎక్కడుందో చూడండి. దట్ ఈజ్ యాజ్ హెల్దియర్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. చదువుకుందాం. ఇన్ an attempt to boost their profits, many edible oil producing companies have been engaging themselves in propagandas against commonly used oils and promoting exotic and expensive varieties of oils as healthier option. That is థర్డ్ ఆప్షన్. 89 రూరల్ మాసెస్ అన్నప్పుడు విచ్ అని ఎలా అంటావు? రూరల్ మాసెస్ అన్నప్పుడు హూ అనాలి. ఎప్పుడైతే అది ప్లూరల్ అవుతుందో వర్ వాడాలి. హూ వర్ ఎర్లియర్ అనేవేర్ ఆఫ్, హూ వర్ ఎర్లియర్ అనేవేర్ ఆఫ్. హూ వర్ ఎర్లీ విచ్ వర్ కాదండి, హూ వర్ ఎర్లియర్ కన్వర్జెంట్ కాదండి. ఎస్, నౌ హూ వర్ ఎర్లియర్ అనేవేర్ ఆఫ్ ద లగ్జరీస్. అబ్సల్యూట్లీ రైట్. రూరల్ మాసెస్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు హూ అనేటువంటి సబ్జెక్ట్ వాడాలి. రూరల్ మాసెస్ అనేది ప్లూరల్ అయినప్పుడు వాజ్ అప్లై చేయకూడదు, వర్ అప్లై చేయాలి. సో దట్ హూ వర్ ఎర్లియర్ అన్అవేర్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 90. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ వైల్ మోస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ బిజీ ఇన్, ఎందులో బిజీగా ఉన్నాయి ఇండస్ట్రీస్ అన్ని కూడా? ఇన్ రీస్ట్రక్చరింగ్ ఆపరేషన్స్, కటింగ్ కాస్ట్ అని అంటున్నాడు. వైల్ మోస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ బిజీ అన్నాడు. ద ఇండియన్ ఫార్మా హెల్త్ కేర్ ఇండస్ట్రీ వాజ్ యాడింగ్ మ్యాన్ పవర్ అన్నాడు. కావున వైల్ వాడుతూ
ఒక స్టేట్మెంట్ లో వజ్ వాడినాడు, మరొక స్టేట్మెంట్ లో ఆర్ వాడాడు తప్పు. వైల్ వాడుతున్నప్పుడు రెండు వాక్యాలు కూడా ఒకే విధంగా ఉండాలి కాబట్టి, అంటే ఒకే విధమైన టెన్షన్ కలిగి ఉండాలి. కావున మనం ఎక్కడికి వెళ్ళొచ్చయ్యా అంటే, ఎస్, ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ వైల్ మోస్ట్ ఇండస్ట్రీస్ వర్ బిజీ అని అనాలి తప్ప ఆర్ బిజీ అని అనకూడదు. ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ లో వజ్ అప్లై చేసినాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ లో కూడా పాస్ట్ టెన్స్ కే వెళ్ళవలసిన అవసరం ఉంది. దట్ ఈస్ వర్. Yes, my dear friends, this is the question paper number 717. Yes, my dear friends, you have to know. It's not going through all the lines, line by line, meaning by meaning. To crack the answer, you have to go through the options. పేపర్ ని ఫైనల్ ఎగ్జామ్ లో క్విక్ గా చేయొచ్చు, కానీ ఒక్కసారి ఈ పేపర్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి ఎటువంటి షార్ట్ కట్ మెథడ్స్ తో ఈ పేపర్ మనం చేయొచ్చు, ఎంత ఈజీ టిప్స్ ఉన్నాయి ఇందులో. రెండవది, అంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినాడు అంటే అర్థం చేసుకోండి అయ్యా, అదంతా చదవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అదంతా చదివి ఆన్సర్ చేయడానికి 2 minutes పడుతుంది, కానీ మనం ఒక 40 seconds లో బిట్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలంటే ఎక్కడో క్లూ ఉంటుంది, ఎక్కడో టెక్నిక్ ఉంటుంది. ఈనాటి పేపర్ అంతా టెక్నిక్సే. ఇవాళ పేపర్ అంతా ఎలా చేసామయ్యా, పారాజంబుల్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో అదే విధంగా ఫస్ట్ స్టేట్మెంట్ చాలా చోట్ల ఫైండ్ అవుట్ చేసాం. ఇక రెండోది, ఎర్రర్ లొకేషన్ లో ఏ విధంగా అయితే ఎలిమినేట్ చేస్తామో అదే విధంగా ఎలిమినేట్ చేస్తూ చాలా వరకు పేపర్ చేసాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కేవలం 10 మాత్రమే వస్తాయి. రిమైనింగ్ 30 నువ్వు చాలా బాగా చేయగలవు. 10 marks ఇటువంటి వచ్చినప్పుడు కూడా దాని మీదకి మనం జంప్ చేయగలిగి చేసినట్లయితే ఎస్ యూ విల్ బి దేర్ అట్ 35, అరౌండ్ 35 నువ్వు ఉండే అవకాశం ఉంటుంది. అరౌండ్ 35 ఇన్ ఇంగ్లీష్ మీన్స్ దట్ యు గాట్ జాబ్ వచ్చేసినట్టే. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి పేపర్లు మరలా చేస్తుంది. ఎస్, వీఆర్ వెరీ షార్ట్ టు అవర్ డెస్టినేషన్, దట్ ఈస్ నియర్లీ 20 or 21 days. బట్ వీ సే 21 days ఈజ్ ఎ బిగ్ టైం. చాలా ఎక్కువ టైం ఉంది, చాలా హ్యాపీగా చేద్దాం. నెంబర్ ఆఫ్ పేపర్స్ ఇంకా చేద్దాం, మనం లైవ్ క్లాసులు చేద్దాం, స్పెషల్ క్లాసులు తెచ్చుకుందాం. బట్ టెక్నిక్ ని ఆధారంగా చేసుకోండి. డోంట్ గో ఫర్ ద మీనింగ్స్. టెక్నిక్ టిప్స్, అండ్ వెరీ సూన్ యూ విల్ గెట్ యువర్ సుప్రభాతం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.